ఈ రాత్రికి ఇరాన్ కథం, బిగ్ అటాక్ కు అమెరికా ప్లాన్. పశ్చిమాసియాలో యుద్ధం భీకర రూపం దాల్చుంది. అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ దాళ్లతో మధ్యప్రాచుర్యం దద్దరిల్లుతుంది. ఇవాళ రాత్రికి యుద్ధం తారాస్థాయికి చేరనుంది. ఇరాన్లోని బాంబుల వర్షం కురిపించడానికి వీలుగా అమెరికా ఇజ్రాయెల్ కు భారీగా మందుగుండును సరఫరా చేసింది. పశ్చిమాసియాలో యుద్ధం భీకర రూపం దాల్చుతుంది. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ దాళ్లతో మధ్యప్రాచుర్యం దద్దరిల్లుతుంది. ఈ నేపథ్యంలో అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బేసెంట్ చేసిన సంచలన వ్యాఖ్యలు యుద్ధం మరింత విధ్వంసాన్ని సృష్టించే అవకాశం ఉందని తేల్చి చెప్తుంది. ఇవాళ రాత్రికి యుద్ధం తారాస్థాయికి చేరేలా కనిపిస్తుంది. ఇరాన్లోని బాంబుల వర్షం కురిపించడానికి వీలుగా అమెరికా ఇజ్రాయెల్ కు భారీ మందుగుండు సామాగ్రిని సరఫరా చేయడం సంచలనంగా మారింది. ఈ రాత్రికి ఇరాన్ పై బాంబుల వర్షం కురిపిస్తామని అమెరికా ప్రకటించడం తెలిసిందే. అందుకు తగినట్లే పెద్ద ఎత్తున యుద్ధ సామాగ్రిని ఇజ్రాయెల్ కు తరలించింది అమెరికా. ఇప్పటి వరకు 3,000కు పైగా లక్ష్యాలను అమెరికా ధ్వంసం చేయగా యుద్ధం మూలంగా ఇరాన్ పెను విధ్వంసాన్ని చవిచూసింది అని చెప్పొచ్చు. గత 2 రోజులుగా భీకర యుద్ధంలో ఇరాన్ టెల్ అవీవ్ పై దాడి చేయడంతో ప్రతీకారంగా ఇజ్రాయెల్ టెహ్రాన్ లక్ష్యంగా దాడులు దిగింది. దీంతో ఖమేనీ కోసం నిర్మించిన బంకర్లు, ఎయిర్పోర్ట్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఇక ఈ రాత్రికి ఇరాన్లో పూర్తి స్థాయి యుద్ధం చేయడానికి ఇజ్రాయెల్ సిద్ధమైంది. ఎన్నో ఏళ్లుగా టెహ్రాన్ అభివృద్ధి చేస్తున్న క్షిపణి తయారీ ఫ్యాక్టరీలు, క్షిపణి లాంఛర్లను నాశనం చేస్తామని అమెరికా స్పష్టం చేసింది. ఇది తాము చేయబోయే అతిపెద్ద ఆపరేషన్ అని, చరిత్రలో మిగిలిపోతుందని అమెరికా మీడియా ఛానల్తో మాట్లాడిన అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బీసెంట్ చెప్పుకొచ్చారు. ఆయన చెప్పినట్లుగానే ఈరోజు ఉదయం నుంచే టెహ్రాన్ సహా ఇరాన్లోని పలు ప్రాంతాల్లో భారీ దాడులు జరుగుతున్నాయి. హార్మజ్ జలసంధిని మూసివేయడం ద్వారా ఇరాన్ అంతర్జాతీయంగా ఆర్థిక గందరగోళాన్ని సృష్టించే ప్రయత్నం చేస్తుందని అమెరికా మంత్రికి ఆరోపించారు. ఇరాన్ పై ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించిన అమెరికా ఇప్పటికే 2 యుద్ధ విమాన వాహన నౌకలను ఇరాన్ వైపు తరలించింది. తాజాగా మరో వాహన నౌక యుఎస్ఎస్ జార్జ్ హెచ్డబ్ల్యూ బుష్ అట్లాంటిక్ ను దాటి తూర్పు మధ్యధరా వైపు కదిలినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. మరోవైపు కరేబియన్ సముద్రంలో మోహరించి ఉన్న అమెరికా మరో యుద్ధ విమాన వాహన నౌక యుఎస్ఎస్ జెరాల్డ్ ఫోర్ తాజాగా ఎర్ర సముద్రం వైపు కదిలింది. దీంతో రానున్న రోజుల్లో యుద్ధం మరింత భీకరంగా మారే అవకాశం ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది.